ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నాగరఘు నమస్కారాలు. దైనందిన జీవితంలో రకరకాల ఒడిదుడుకులు కూడా మానవుడు ఫేస్ చేస్తూ ఉంటాడు. సుఖ సంతోషాలే కాదు, ఒడిదుడుకులు కూడా. అంటే ఒడిదుడుకులు అనే మాట నేను ఈ సందర్భంలో ఎందుకు వాడటం జరిగిందంటే, బయటికి వెళ్ళిన మనిషి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చి కనిపించే వరకు నమ్మకం లేని, భద్రత లేని జీవితంలో, సొసైటీలో మనం బతుకుతున్నాం. ఎస్, నేను చెప్పింది నిజం. ఇంత కమ్యూనికేషన్ సిస్టమ్ ఉన్నా, అంటే పాత రోజుల్లో డౌన్ ద లైన్ 20 years బ్యాక్ ఈ సెల్ ఫోన్లు కానీ, ఈ పేజర్స్ రానంత వరకు ఓన్లీ ల్యాండ్ లైన్లే ఉండేవి అందుబాటులో. వాళ్ళు ఫోన్ చేస్తేనే మనకి వస్తున్నామనో లేకపోతే ఏదన్నా ఇబ్బంది జరిగిందనో తెలిసేది. ఇప్పుడు ఇంత నెట్వర్కింగ్ సిస్టమ్ ఉన్నా, అంటే నేను ఇంట్లో కూర్చొని మీరు ఎక్కడెక్కడ ఎలా వెళ్తున్నారు అనే మానిటరింగ్ చేసే సిస్టమ్ ఉన్నా కూడా మనిషికి భద్రత లేదు, క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడని. ఇంత గట్టిగా ఈ విషయం మాట్లాడటంలో ఉద్దేశం, రోజుకి ఎన్నో రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి, తెలుసో తెలియకో. కానీ కొన్ని వాంటెడ్ ప్రమాదాల్ని తెలిసి కూడా మన అరికట్టలేని పరిస్థితిలో మన ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ ఉందని చెప్పడంలో నేను ఏమాత్రం వెనకాడట్లేదు. దీనికి చాలా సాధారణమైన ఉదాహరణ, 2 రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగిన ప్రియాంక అనే మెడికో అమ్మాయి నిన్న చనిపోయింది. అంటే 2 విషయాలు. యాక్సిడెంట్ అనేది తెలియకుండా, లేకపోతే వెహికల్ కంట్రోల్ కాకుండా, వెహికల్ కంట్రోల్ చేయలేకుండా, అంటే సమయానికి బ్రేక్స్ పడకుండా ప్రమాదం జరిగితే దాన్ని తప్పుపట్టే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. అందుకే మీరు దీనికి లీగాలిటీస్ చూసుకుంటే 304A సిఆర్పిసి, ప్రస్తుతం సెక్షన్ 106 బిఎన్ఎస్ఎస్లో ఉన్నది ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్. 304A ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ అంటే ర్యాష్కి వెళ్తున్నాం, నెగ్లిజెంట్గా ఉన్నాం, మనకి సడన్గా ఎవరు అడ్డం వచ్చారు, బ్రేకులు పడలేదు, యాక్సిడెంట్ అయింది. అక్కడ ఇంటెన్షన్ ఏం లేదు, దానికి 2 సంవత్సరాల శిక్ష ఇవ్వటం జరిగింది. అలాగే 304 Part 2 దానిలో స్పెసిఫిక్ నాలెడ్జ్, అంటే చంపాలనే ఉద్దేశం కాదు, నా చర్యల వల్ల ప్రమాదం జరిగితే ఎదుటివాడు చనిపోయే అవకాశం ఉంది కాబట్టి ఐ షుడ్ బి కేర్ఫుల్ అనేది ఆ ప్రావిజన్ యొక్క ముఖ్య ఉద్దేశం. 304 Part 2 సిఆర్పిసి, అది ఇప్పుడు సెక్షన్ 105 బిఎన్ఎస్ఎస్లో కొత్తగా రూపాంతరం చెందింది. దానిలో శిక్ష 10 సంవత్సరాలు. అంటే సార్, ఇందాక మీరు చెప్పారు ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్లో యాక్సిడెంట్ అయ్యి అతను చనిపోతే 2 ఏళ్లే, మరి 304 Part 2 లేటెస్ట్ సెక్షన్ 105 బిఎన్ఎస్ఎస్లో 10 ఏళ్ళు అంటున్నారు. ఒక్కోసారి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా వేయచ్చు. అంటే నాకు నాలెడ్జి లేదు. 304A యాక్సిడెంట్ అన్నారు దానికి, అంటే అనుకోకుండా జరిగే చర్య. కానీ 304 Part 2 హ్యావింగ్ నాలెడ్జ్ అంటే నేను తాగి నడుపుతున్నాను, నా కాన్షియస్ నా కంట్రోల్లో ఉండకపోవచ్చు. ముఖ్యంగా రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ హెజార్డ్నెస్కి, రకరకాల చిరాకు వాతావరణానికి ఐ మే లూజ్ మై కంట్రోల్ ఓవర్ ది డ్రైవింగ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ మై సెల్ఫ్. సో ఇలాంటి పరిణామాలు, అంటే నేను ఇంటాక్సికేషన్లో ఉన్నాను కాబట్టి ఏమాత్రం నేను నెగ్లిజెంట్గా ఉన్నా ప్రమాదం జరుగుతుంది అనే నాలెడ్జ్లో ఉన్నప్పుడు ఐఎమ్ నాట్ సపోజ్ టు డ్రైవ్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, ఇఫ్ ఐ డ్రైవ్, when something happens against nature, I will be punished. సో విషయాల్ని మీడియా న్యూస్ ద్వారా తీసుకున్న విషయాన్ని ప్రామాణికంగా తీసుకుంటే, ఆ ప్రియాంక అతని ఫ్రెండ్ 2 వీలర్ మీద వెళ్తున్నప్పుడు ఈ పిల్లలు కారులో ఉండి తాగి యాక్సిడెంట్ చేశారని, అంటే అది తెలుసో తెలియకో యాక్సిడెంట్ అనేది జరిగింది. దాని మీద కామెంట్లు చేసేంత రీసెర్చ్ మనం ఇక్కడ కూర్చొని చేయలేం. కానీ ఆ సీసీటీవీ ఫుటేజెస్ మళ్ళీ ఆ అమ్మాయి మీద ఇంకోసారి కూడా దాడి చేసి అమ్మాయి మీద నుంచి వెహికల్ వెళ్ళిపోయి, దానివల్ల ఆమె సీరియస్గా హెడ్ ఇంజ్యూరీ అయ్యి, బ్రెయిన్ డెడ్ అయ్యి నిన్న కాలం చేశారు. బాగానే ఉంది ఇంతవరకు. సరే, అందరూ సామాన్యంగా చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే, పోలీసులు చట్టం దాని పనులు చేసుకుపోతుంది అనే స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఈ మంత్రులు వాళ్ళు మేము వాళ్ళకి సూచనలు ఇచ్చాము అనే మాట చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, అది చేయమన్నాం, ఇది చేయమన్నాం. ఎందుకంటే ఈ వ్యవస్థని మానిటర్ చేయడానికి పోలీస్ వ్యవస్థ ఉంది, చట్టం ఉంది. దాని వీళ్ళు సూచనలు, డైరెక్షన్స్ సంబంధిత అధికారులు ఇవ్వటం ఏంటనేది ఈ రోజుకి నాకు కొన్ని సందర్భాల్లో సమాధానం లేని ప్రశ్నే నా వరకు. సరే, బాగానే ఉంది.
రీజన్ ఏం లేకుండా అమ్మాయి కాలం చేసింది. సమాజానికి ఉపయోగపడాల్సిన అమ్మాయి, అంటే సమాజానికి ఉపయోగపడాల్సిన అమ్మాయి చనిపోయిందనేది భావ్యం కాదు. ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ అండ్ లైఫ్, జీవించే హక్కుని నలిపేయటానికి మనం ఎవరం? యాక్సిడెంట్ల వల్ల, రోడ్ యాక్సిడెంట్ల వల్ల పోవటం వేరు, డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళ నెగ్లిజెన్స్ వల్ల మేము తాగేస్తున్నాం కాబట్టి బండి నడపకూడదనే విచక్షణ లేకుండా నడిపినప్పుడు వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా సరిపోదు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ర్యాషన్ నెగ్లిజెంట్ అనేది ఒక నిమిషం ప్రామాణికంగా తీసుకున్నా, ఇంటాక్సికేషన్లో నడిపాడు, ఇతని యొక్క ఓవర్ యాక్షన్ వల్లే యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది అనేది డిసైడ్ అవ్వటానికి ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. దట్ ఈస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఇన్ అవర్ జ్యుడిషియరీ సిస్టమ్. ఎందుకంటే ఎప్పుడైతే జస్టిస్ డెలివరీ సిస్టమ్ డిలే అవుతుందో సత్వర న్యాయం అనేది జరగదు. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. దీన్ని సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో ప్రామాణికంగా తీసుకుంది. రోడ్ యాక్సిడెంట్ జరిగింది, తాగున్నాడు, దాన్ని కోర్టు కొన్ని పరిమితులు విధించింది. అంటే ఇన్ని బ్రీతింగ్ టెస్ట్ చేసినప్పుడు, బ్లడ్ అనాలిసిస్ తీసుకున్నప్పుడు ఇంటాక్సికేషన్లో ఉన్నాడు అని చెప్పడానికి పారామీటర్స్ ఇచ్చింది. అంటే ఒక రకంగా దౌర్భాగ్యం. ఇతను తాగి గుద్దినందువల్ల అమ్మాయి చనిపోతే మళ్ళీ ఇక్కడ అనాలిసిస్, ఇందాక మీకు చెప్పా కదా, ఎప్పుడూ చెప్తూ ఉంటాను, 99 మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక అమాయకుడు శిక్ష పడకూడదు అని. వీడు తాగి నడిపితే వాడు అమాయకుడి కింద ఎలా వస్తాడండి? ఇద్దరూ తాగున్నారు, యాక్సిడెంట్ జరిగింది, వీడు యాక్సిడెంట్ చేసినందువల్ల అమ్మాయి చనిపోయింది. కానీ అక్కడ లా అనేది చాలా పారామీటర్స్ని పరిగణలో తీసుకుంటుంది. మొన్న జూన్ 25, 2026లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మధు ఎలియాస్ జగదీష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్. 97లో యాక్సిడెంట్ చేస్తే 304 పార్ట్ 2 కింద అతన్ని శిక్ష చేయడం జరిగితే 97 బాగా గుర్తుపెట్టుకోండి. మొన్న జూన్ 25, 2026లో శిక్షను తగ్గించి, అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు అతనికి 33 ఏళ్ళు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేటికి 60 ఏళ్ళు. కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇంతవరకు అనుభవించిన శిక్షని పరిగణలో తీసుకొని ఇంకో 1 year తగ్గించి అతను రిలీజ్ చేయడం జరిగింది. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని తీర్పులు కూడా సామాన్య మానవుడు భరించలేని పరిస్థితుల్లో ఉంటాయి. అంటే ఇది యాక్సిడెంట్ చేశాడు బాగానే ఉంది, ఇది డిసైడ్ అవ్వడానికి 33 ఏళ్ళు పట్టింది, 97 నుంచి ఇప్పటి వరకు. అలాగే ప్రతిదానికి సాక్ష్యాలు కావాలి. ఈ కేసు ఈరోజు జరిగితే, ప్రియాంక కేసు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జరిగింది, ఇంకా దానిలో ఛార్జ్షీట్ వేయలేదు. ఛార్జ్షీట్ వేయటం, అలాగే కేసుని నడిపించడం, ప్రాసిక్యూషన్ వాళ్ళు విట్నెస్లను సేకరించడం, వీళ్ళు నెగ్లిజెంట్లో డ్రంకన్ కండిషన్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగిందని ప్రూవ్ చేయడానికి దే హ్యావ్ టు టేక్ దేర్ ఓన్ ఎఫర్ట్స్ టు ఎస్టాబ్లిష్. కానీ ఇంటర్వ్యూన్ పీరియడ్లో దెర్ ఇస్ ఎవ్రీ లైక్లీహుడ్ ఆఫ్ డైల్యూషన్ ఆఫ్ ఎవిడెన్సెస్. సో ప్రాపర్ టెస్ట్, ముఖ్యంగా ఇంటాక్సికేషన్ జరిగింది అని అనటానికి, ఆ టైంలో ఇంటాక్సికేషన్లో ఉన్నారు. కొన్ని జడ్జిమెంట్లు ఎలా ఉన్నాయంటే ఇంత మోతాదులో ఉంటేనే ఇంటాక్సికేషను, దానికన్నా తక్కువగా ఉంటే ఇంటాక్సికేషన్ కింద రాదు. సో రకరకాలు, అంటే న్యాయ వ్యవస్థని తప్పుబట్టేంత స్తోమత నాకు లేదు, కానీ ప్రాక్టికాలిటీకి న్యాయస్థానాల తీర్పులకి పొంతన లేదు. సో ఈ ర్యాషన్ నెగ్లిజెన్స్ అనేది ఒక పరిస్థితి అయితే, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో జరిగే యాక్సిడెంట్లకి ఈ రోజు వరకు నాకు తెలిసి తెలంగాణ స్టేట్లో ప్రామాణికంగా తీసుకుంటే 304 కింద శిక్షలు 10 ఏళ్ళు పడిన కేసులు చాలా తక్కువ ఉండొచ్చు. ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులన్నీ మేబీ ఎండెడ్ అప్ విత్ కాంప్రమైజ్ ఆర్ మేబీ ఎండెడ్ అప్ విత్ సో మెనీ వెస్టెడ్ రీజన్స్. ఎందుకంటే ఎప్పుడైతే న్యాయ వ్యవస్థ సత్వర న్యాయం అనేది బాధితులకు అందిస్తుందో జనాలు కూడా భయపడతారు. ఈరోజు భారతదేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ పరిస్థితి ఎలా తయారైందంటే, మనం చూస్తున్న వేరియస్ అనుభవాలు ప్రామాణికంగా తీసుకుంటే, చాలా ప్రామాణికంగా తీసుకుంటే, ఈరోజు కేసు జరిగితే, ఈరోజు శిక్ష పడితే ఎప్పుడో 10 ఏళ్లకి తీర్పు ఏదరవే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ మధు ఎలియాస్ జగదీష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ కేసు సుప్రీంకోర్టుకి 2012లో చేరిందంటే నమ్ముతారా? సుప్రీంకోర్టుకి, అంటే కింద కోర్టుల నుంచి అది శిక్ష కన్ఫామ్ చేసుకుంటూ వచ్చి సుప్రీంకోర్టులో 2012లో ఉంటే మొన్న జూన్ 26న డిసైడ్ చేశారు. ఇది లైవ్ ఎగ్జాంపుల్. అంటే నిన్న జరిగిన ప్రియాంక డెత్ కేస్, పర్హాప్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకుని అనుకుంటే ఇది ఎప్పుడు డిసైడ్ అవ్వాలి? ఆ నేరస్తులకు శిక్ష ఎప్పుడు పడాలి? అలాగే మనం రీసెంట్గా తీసుకున్న బొఫర్స్ కేసు 40 ఏళ్ల తర్వాత డిసైడ్, 40 ఏళ్ళు. ఈ లోపల చాలామంది దానిలో ఉన్న ఇన్వాల్వ్ అయిన పెద్ద మనుషులందరూ కారణం చేశారు. సో జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఈ రోడ్ యాక్సిడెంట్ కేసుల్లో
ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో సీరియస్గా తీసుకోనంత వరకు కోర్ట్ హ్యాస్ టు టేక్ నోట్ అండ్ అడ్రస్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. ఎస్పెషలీ స్పీడీ జస్టిస్ జరగనంత వరకు ఇలాంటి కేసులు జరుగుతూనే ఉంటాయి. అలాగే ఆ కేసులు వచ్చిన రోజునే మీడియా కానీ ప్రభుత్వాధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ హడావుడు చేస్తారు తప్పితే తర్వాత దెర్ విల్ బి నో ప్రివెంటివ్ మెజర్స్. ఈవెన్ హైదరాబాద్లో కూడా మీరు చూస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తారు, చలాన్లు రాస్తారు, లేకపోతే రేపు కోర్టుకు రండి, వారు మీకు శిక్ష చేస్తారు. కానీ ఎప్పుడైతే మోతాదుకు మించి మీ బ్రీతింగ్ టెస్ట్లో అతను ఐడెంటిఫై అయ్యాడో అతను మీరు ఎందుకు రిటైన్ చేయట్లేదు? వై పోలీస్ ఆర్ అలవింగ్ ద మ్యాన్ టు గో ఫర్దర్? వెహికల్ తీసుకొని పోతున్న సందర్భాలు ఉన్నాయి, తీసుకోకుండా పోయే సందర్భాలు ఉన్నాయి. అతను ఆపండి, ఒక కమ్యూనిటీ హాల్ తీసుకొని వీళ్ళందరినీ లోపల పడేయండి, రేపు పొద్దున పంపించండి. మంచిగా అయిన తర్వాత వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరి నుంచి పూచీకత్తులు ఇచ్చినప్పుడు పంపించండి. ఆ మెకానిజం ఎందుకు లేదు? నేను ఇదే టాపిక్ చాలాసార్లు మాట్లాడటం జరిగింది. సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. సరే, పోలీసులు, న్యాయ వ్యవస్థ వాళ్ళకున్న అపరిమితమైన పనితీరుతో, పని ఒత్తిడితో మనం వాళ్ళని బ్లేమ్ చేయలేం. యాజ్ ఏ సోషల్ పర్సన్స్గా, ఎందుకంటే మ్యాన్ ఈజ్ సోషల్ యానిమల్ అన్నారు, మన రెస్పాన్సిబిలిటీ మనకి ఎందుకు లేదు? సో స్పాట్లో జరిగినప్పుడు యాక్సిడెంట్ మనం వాళ్ళని పట్టుకోవటం, వాళ్ళని పోలీసులుగా అప్పచెప్పటం, ఇలా జరిగిందని నేరేట్ చేయటం అనేది ఎంతమంది చేయగలుగుతున్నారు? అంటే ప్రేక్షకులు అడగచ్చు, సార్ మీరు చెప్తున్నారు, మీరు చేస్తారా అని. చేసి నేను చేస్తాను, నా నోటీస్కి వచ్చినవి ఏవైనా నేను చేస్తాను. సో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముఖ్యంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా మనమే అలౌ చేస్తున్నాం. ఇంట్లో కూర్చొని తాగొచ్చు కదా, తాగి రోడ్డు మీదకి వెళ్ళటం ఎందుకు? యాక్సిడెంట్ చేయటం ఎందుకు? వేరే జీవితాల్ని మనం చిదిమేయటం ఎందుకు? మనకి ఆ హక్కు ఎవరిచ్చారు? మరి ఆర్టికల్ 21కి అర్థమే లేదు. బట్ ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటి, ఎప్పుడైనా మీ నోటీస్కి డ్రంక్ అండ్ డ్రైవ్లో పక్క వాళ్ళు ఉన్నారు, లేకపోతే వేరే వాళ్ళు ఉన్నారనే భావన కలిగినప్పుడు మీ వంతు సైతం ట్రై టు ప్రొటెక్ట్ ద లైఫ్స్. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు డ్రంక్ అండ్ డ్రైవ్ది మనం తర్వాత ఎపిసోడ్లో పార్ట్ 2గా మాట్లాడుకుందాం. నమస్కారం.